దయచేసి వీడియో పూర్తిగా చూడండి. ఇందులో వ్యక్తపరచిన మంచిని మాత్రమే గ్రహించాలని కోరుకుంటూ, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే మిత్రులారా, టఫ్ టీవీకి స్వాగతం. ఈరోజు మనం కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ మెట్రో దగ్గర ఉన్నాము. అయితే కొంతమంది చెప్పింది ఏంటంటే ఇక్కడ కొన్ని అసాంఘిక కార్యకలాపాలు నడుస్తున్నాయి అని చెప్పి అక్కడున్న మిత్రులు చెప్పడం వల్ల చూడడానికి రావడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా సమయం 10:30 ఇప్పుడు స్టార్ట్ అయిన సమయం. చూద్దాం ఇలా వెళ్తూ ఏం జరుగుతుందో చూద్దాము. ఇది కేపీహెచ్బి నుంచి మియాపూర్ వెళ్ళే రోడ్డు. ఈ లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు, ఏదో కొంచెం సందడిగా కనబడుతుంది. మళ్ళీ తిరిగి వద్దాము. ఇదేంటంటే మనం బ్యాక్ సైడ్కి వెళ్ళి పార్కింగ్ అంటే మెట్రో పార్కింగ్ ఉన్న సర్వీస్ రోడ్డులోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ కూడా చూద్దాం ఏదైనా అట్లాంటి సందడి ఏమైనా కనబడుద్దేమో అని చెప్పి ఇలాగా వెళ్తూ ఉంటే ఇక్కడ మాత్రం సాధారణంగా ఉంది స్థితి. అలాంటి సందడి కానీ అలాంటిది ఏం లేదు. అలా వెళ్తూ చూస్తుంటే ఏం కనిపించలేదు, కానీ ఇదే లెఫ్ట్లో కనిపించిన సందడిని మనం పైనుంచి మెట్రో స్టేషన్ పైనుంచి వీడియో తీయడం జరిగింది. ఇది కేపీహెచ్బి నుంచి మియాపూర్ వెళ్ళే రోడ్డు పక్కనే అదే కోలాహలం కనిపిస్తుంది. కొంతమంది అక్కడ గుమిగూడారు. తర్వాత ఆటోలు కూడా, కొన్ని ఆటోలు మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఏదో సంథింగ్ జరుగుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. పక్కా అయితే తెలియదు. మనం కొంతమందిని అడిగే ప్రయత్నం చేస్తాం. అంటే వాళ్ళు కెమెరా ముందుకు రారు, కానీ అక్కడ ఏం జరుగుతుందో మనకు చెప్తారు. అట్లాంటి వాళ్ళు కూడా మనం అడుగుదాం వాళ్ళని. అలాగే ఇది కేపీహెచ్బి అంటే నిజంగా చాలా ఫేమస్ హౌసింగ్ బోర్డు హైదరాబాదులోనే. ఎన్నో సంవత్సరాల నుంచి కేపీహెచ్బి హౌసింగ్ బోర్డు ఇక్కడ ఉంది. ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాల వల్ల అక్కడున్న రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పడుతున్నారు కూడా. వాళ్ళు చాలాసార్లు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇట్లాంటి విషయాల మీద. ఇది పక్కనుండే సర్వీస్ రోడ్డు. ఈ సర్వీస్ రోడ్డు గుండా వెళ్ళి ఇప్పుడు ఏదైతే కోలాహలం కనిపించిందో ఆ రోడ్డులో చూడడం జరిగింది. అయితే అక్కడున్న ఆటోలు కానీ జనాలు కానీ మొత్తం ఎవ్వరు కనబడకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు అనంటే ఇప్పుడే మేము ఇక్కడ ఉండగానే ఒక పోలీస్ వ్యాను, మనం ముందుకెళ్తే పోలీస్ వ్యాన్ కూడా చూడొచ్చు, పోలీస్ కారు. అయితే పోలీస్ కారు వచ్చి పోలీసులు మఫ్టీలో దిగానే అక్కడున్న కొంతమంది ఆటోలలో ఎక్కి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి జారుకోవడం జరిగింది. ఇదే పోలీస్ జీబు మనం చూడొచ్చు. మేము అక్కడ ఉండగానే ఇది జరిగింది. అయితే స్థానికులు చెప్తున్నది ఏంటంటే ఇంతకుముందు చాలా పెద్ద ఎత్తున, అంటే ఇది ఒక రాకెట్ లాగా, మాఫియా లాగా ఈ అసాంఘిక కార్యకలాపాలు నడిచేవి కేపీహెచ్బి మెట్రో దగ్గర. రాను రాను ఈ స్థానికుల కంప్లైంట్ వలన, పోలీసులు చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం వలన ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయాయి. అంటే చాలా తక్కువ, అంటే ఎక్కడ జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి, వెతుక్కుంటేనే కానీ కనబడే పరిస్థితి. ముందేంటంటే అన్నీ అంటే ఓపెన్గా చాలామంది అక్కడ గుమిగూడేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. ఎందుకంటే పోలీసు వాళ్ళు చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాల మీద. ఇదొక మాఫియాగా మారకముందే వాళ్ళు అడ్డుకట్ట వేశారు. ఇది మనం సర్వీస్ రోడ్లో వెళ్తున్నాము. ఇక్కడ కూడా ఆ టైంలో షాపులన్నీ క్లోజ్ అయిపోయాయి. ఆల్మోస్ట్ ఎవరు లేరు. అందరూ ఎవరి వర్క్స్ వాళ్ళు కంప్లీట్ చేసుకొని షాపులు బిజినెస్ చేసుకొని వెళ్ళిపోయిన సందర్భం ఇది. ఇదే టైంలో ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాల ప్రారంభం ఇదే సమయంలో అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు లేట్ అవర్స్లోనే అన్నీ జరుగుతాయి. కాకపోతే ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ అంత ఎక్కడ కనిపించడం లేదు. ఇప్పుడు పోలీస్ జీప్ రాగానే పారిపోయిన ఒకరిద్దరు తప్పితే మిగతా వాళ్ళు ఎవ్వరూ ఇక్కడ కనిపించడం లేదు. ఇంకా అట్లాంటివి మనం చూస్తుంటే
అలాంటి అసాంఘిక కార్యకలాపాలు గానీ, లేకపోతే ఇంకేదైనా జరిగే అవకాశమే లేదిక్కడ. చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరికి వారు వాళ్ళ పనులు జేసుకొని ఇంటికెళ్ళిపోతున్నారు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మనం ఒక కోణంలో ఆలోచిస్తే ఇలాంటి కార్యక్రమాలు జరగడం, అలాగే ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సాహం చేయడం, ఒక సైడ్ నుంచి చూస్తే ఒక సానుభూతి పరంగా మనకు అనిపించొచ్చు గానీ, ఇదొక మాఫియాగా మారితే నిజంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకోసమనే ఇవన్నీ పరిశీలనలోకి తీసుకొని పోలీసు వాళ్ళు అరెస్టులు చేసి అట్లాంటి వాటిని చాలా వరకు రూపుమాపడం జరిగింది. మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ ఏరియా. ముఖ్యంగా ఇక్కడ ఒకప్పుడు ఎవరైతే ఈ నేను ఒక పోలీస్ అధికారిని నేను అడగడం జరిగింది. అడిగినప్పుడు వాళ్ళు చెప్పిందేంటంటే, ఇట్లాంటి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళను అరెస్ట్ చేసి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళే గాకుండా వాళ్ళతో పాటు ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళని గూడా అరెస్ట్ చేసి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందుకోసమని అది యాక్షన్ తీసుకోవడమే గాకుండా, ఇంకా వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ గూడా చేస్తామని చెప్పడం జరిగింది. తల్లిదండ్రులకు గూడా ఇన్ఫర్మేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే ఇది ఇప్పుడు కేపీహెచ్‌బీ నుంచి కూకట్పల్లి వెళ్ళే అపోజిట్ రోడ్డు. అంటే ఆ సైడ్ రోడ్డు. ఇది గూడా చూద్దాం ఇక్కడేమైనా ఉందా? లేదా? నార్మల్‌గా అన్నీ కూల్‌గానే బస్సులెళ్తున్నాయి. ఎక్కడ గూడా అంత ఏం అనిపించడం లేదు. ఇది లేట్ నైట్ అంటే 10:30, 11 గంటల ప్రాంతంలో తీసిన వీడియో గాబట్టి అయితే ఆంధ్రాకి వెళ్ళే చాలా బస్సులు ఇక్కడ వెళ్తూ ఉంటాయి. వన్ బై వన్ కంటిన్యూస్‌గా ఈ ఆంధ్ర వెళ్ళే బస్సులు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితాయి గాబట్టి, ఇది చాలా ట్రాఫిక్ రద్దీ ఉండే ప్రాంతంగా కేపీహెచ్‌బీ మారిపోయింది. మనం జూడొచ్చు. ట్రావెల్స్ బస్సుల లైన్ ఉంది. కానీ పక్కన జూస్తే ఎక్కడ కూడా ఎవరు కనిపించడం లేదు. వెహికల్స్ తప్పితే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులైతే మాత్రం లేవు. అయితే నెక్స్ట్ మనం ఇంకొక ప్యాసేజ్ ఇదే కేపీహెచ్‌బీ నుంచి కూకట్పల్లి వెళ్ళే ప్యాసేజ్ వే గూడా మనం ఒకసారి చెక్ చేద్దాము. ఇది ప్యాసేజ్ వే. ఇది నెక్స్ట్ ప్యాసేజ్ వే కేపీహెచ్‌బీ నుండి కూకట్పల్లి వెళ్ళే ఒక ప్యాసేజ్ వే. ఇక్కడ గూడా షాప్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యాయి. ఎక్కడ గూడా ఎవరు కనిపించడం లేదు. అట్లాంటి కార్యక్రమాలు గానీ, లేకపోతే ఆ కోలాహలం గానీ ఎక్కడ కనిపించలేడు. అంతా సాధారణంగా ఉంది. మనం చూడొచ్చు. ఇది కేపీహెచ్‌బీ నుండి కూకట్పల్లి వెళ్ళే రోడ్డు పక్కన ఉండే సర్వీస్ రోడ్ లాంటిది. అంతా ప్రశాంతంగానే ఉంది. ఎవరు ఎక్కడ గూడా ఏం కనిపించకుండా అయితే ఉంది ఇప్పటివరకు. ఇది ఆల్మోస్ట్ 11:30 వరకు తీసిన వీడియో. అలాగే ఇప్పుడు ఇంతకుముందు పోలీసులొచ్చి మఫ్టీలో వచ్చి రైడ్ చేసింది కదా! దాని గురించి మనం రెండో రోజు గూడా వచ్చి సెకండ్ వీడియో తీద్దాము. అప్పుడు గూడా ఎలాంటి పరిస్థితి ఉందో చూద్దాం.